నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్ను తవ్వే కొద్దీ ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు తలదన్నేటువంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దాని వెనక కర్త కర్మక్రియ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వార్త అయితే ఒకటి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు ఆయన వెనకాలే ఫోటో వేసినారు. ఇక్కడ తాడేపల్లి కళ్ళు ఎప్పటికప్పుడు చేరుతున్న మద్యం లెక్కలు బెవరేజెస్ లో నేటికి సజ్జల పెట్టిన కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ గా కొనసాగుతున్న విశిష్ట అంట. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందో నాకు అర్థం కాలే. సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన విశిష్ట అనేటువంటి కంపెనీ ఇప్పటికీ సర్వీస్ ప్రొవైడర్ గా ఉందంట. మొత్తానికి 9 నెలలు అయితే పట్టుకున్నారు. సభాష్ అనే చెప్పాలి. ఆ కంపెనీ పేరు విశిష్ట అంట. విశిష్ట కంపెనీ ఇది బెవరేజెస్ కార్పొరేషన్ కు సర్వీస్ ప్రొవైడర్. మద్యం కొనుగోళ్లు సరఫరాకు సంబంధించిన లెక్కలన్నీ ఈ సంస్థే చూస్తుంది. అసలు విషయం ఏమిటంటే విశిష్టకు సజ్జల అస్మదీయ కంపెనీగా పేరుంది. ఈ కంపెనీ మాయలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మద్యం కుంభకోణము చేసింది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని నిన్న విజయసాయి రెడ్డి గారు ఏమైనా చెప్పేసినాడేమో. ఆయన సిబిఐ ఎంక్వైరీ తర్వాతనే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మొట్టమొదటగా బయటకైతే వచ్చింది. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో గతేడాది అక్టోబర్ 15వ తేదీన ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడ్డాయి. షాపుల్లో మిగిలిన సుమారు 50 కోట్ల విలువైన మద్యం ఆ రోజు రాత్రి డిపోలకు చేరింది. ఎక్కడి నుంచి ఎంత మద్యం వచ్చిందనే లెక్కలు ఇప్పటికీ తేలలేదు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం నడుపుతా ఉన్నప్పుడు లెక్క ఉండదు, పత్రం ఉండదు. అది ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఒక బరి తెగించి అయితే పరిపాలించినారు. చూడండి, విశిష్ట అనే కంపెనీ నుంచే వైసీపీ నేతలకు సమాచారం. డిస్టిలరీ నుంచి డిపోల దాకా అంతా తాడేపల్లికి. మిగులు మద్యం లెక్కల్లోనూ విశిష్ట మాయ. ఏరి కోరి తెచ్చిపెట్టిన సలహాదారు సజ్జల. విశిష్ట అనే కంపెనీని తెచ్చిపెట్టింది మన సజ్జల రామకృష్ణారెడ్డి. అది ఆయన అస్మదీయ కంపెనీ అనేసి అయితే వార్తలు అయితే వస్తుంది. కంపెనీలు కమిషన్ లెక్కల్లో ఇదే కీలకం. గత ప్రభుత్వంలో బాటల్ కింత, కేసు కింత, బీర్ కింత, క్వార్టర్ కింత, ఫుల్ బాటిల్ కింత అని చెప్పి కలెక్ట్ చేసి ఈ వశిష్ట అనేటువంటి కంపెనీ మొత్తం తాడేపల్లికి చేర్చింది అనేటువంటి వార్త అయితే వస్తుంది. ప్రభుత్వం మారిపోయింది కాబట్టి వ్యవస్థ మొత్తం కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుందని అనుకుంటే పొరపాటే. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుంది. ఇక్కడ ఏమేం జరుగుతోందని మొత్తం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని టీవీలో చూసినట్టు చూస్తున్నారంట వీళ్ళిద్దరూ. ఎందుకంటే ఆ విశిష్ట అనేటువంటి కంపెనీ, ఆ అస్మదీయ కంపెనీ ఏదైతే ఉందో అది సజ్జల రామకృష్ణారెడ్డిది. ఆ కంపెనీ ఇప్పటికీ సర్వీస్ ప్రొవైడర్ గా అయితే ఉందంట. ఇక్కడ ఉండే మొత్తం ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తా ఉంది. చీమ చిటుక్కుమన్న తాడేపల్లి ప్యాలెస్ కు తెలిసిపోతుందంట. గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసిపోతుందంట. మద్యంలో ఆనాడు భారీగా అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ పెద్దలకు ఇది మంచి అవకాశంగా మారింది. సజ్జల తెచ్చిపెట్టిన విశిష్ట అనే కంపెనీ ఎక్సైజ్ సర్వీస్ ప్రొవైడర్గా ఇప్పటికీ కొనసాగుతుంది. సో మొత్తం ఇక్కడ ఏమేం జరుగుతా ఉందో మొత్తం అక్కడ పూసగుచ్చినట్లు వాళ్ళకి చేరిపోతా ఉందంట. సో ఇప్పుడైతే పట్టుకున్నారు. సో ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో నిన్న కసిరెడ్డి పేరు బయటకు వచ్చింది. అదే కసిరెడ్డికి సంబంధించి ఇది విచారణ అయితే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా తెరపైకి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వచ్చింది. మరి చూద్దాం, ఈ మద్యం కుంభకోణంలోనైనా కనీసము మద్యం కుంభకోణంలోనైనా లోపలికి పోతారా లేకపోతే మామూలుగానే తప్పించుకుంటారా అనేది చూడాలి. మరి ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.